హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్న తెలుగు సినిమా రేంజ్ ఒక పక్క కనిపిస్తుంటే అదే తెలుగు పరిశ్రమ ఏడాదికి వందల కొద్ది సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టేవి వేలల్లో లెక్క పెట్టే విధంగా ఉన్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఓటీటీ సంస్థలు పెడుతున్న కండిషన్స్ కు నిర్మాతలకు మరింత టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఒకప్పుడు సినిమా థియేట్రికల్ రైట్స్ ఎలా ఉన్నా డిజిటల్ రైట్స్ తో నిర్మాత సేఫ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తుంది. స్టార్ సినిమాలు సెట్స్ మీద ఉండగానే ఓటీటీల ఆఫర్లకు టెంప్ట్ అవ్వడంతో వాళ్ళు చెప్పిన టైంకు సినిమా రిలీజ్ చేయాలనే కండిషన్స్ పెడుతున్నారు. అందుకే కొన్ని సినిమాలు రిలీజ్ తర్వాత ఓటీటీ రైట్స్ సేల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఓటీటీ సంస్థలు నిర్మాతలకు మరో కండిషన్ కూడా పెడుతున్నాయట. సినిమాను ఓటీటీ రైట్స్ డీల్ ఆ సినిమా థియేట్రికల్ రన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని మెలికి పెట్టారట. ఏదైతే ఒక సినిమాకు ఓటీటీ రైట్స్ ఒక రేట్ ఫిక్స్ చేస్తారో ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయి సక్సెస్ అయితే ఆ రేట్ ఇస్తారట. ఒకవేళ థియేట్రికల్ రన్ ఆ లెక్కకు రీచ్ కాకపోతే ఓటీటీ రైట్స్ లో 25% కోత ఉంటుందని అంటున్నారట. ఇలాంటి కండిషన్స్ తోనే అగ్రిమెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఓటీటీల ద్వారా సినిమాలకు నష్టం జరుగుతుందని భావిస్తుండగా ఇప్పుడు ఈ కండిషన్ వల్ల నిర్మాతకు మరింత లాస్ వచ్చేలా ఉంది. ఓటీటీలు కొత్త కండిషన్స్ కొన్ని సినిమాలు బాగున్నా సరే థియేట్రికల్ రన్ సక్సెస్ఫుల్ అవ్వదు. డిజిటల్ రిలీజ్లో ఆ సినిమాను ఎంకరేజ్ చేస్తారు. మరి ఓటీటీ కొత్త కండిషన్స్ కి కూడా కొంతమంది నిర్మాతలు ఓకే అనేస్తున్నా మెజారిటీ నిర్మాతలు మాత్రం వారి నిర్ణయాన్ని ఆమోదించట్లేదు. ఓటీటీల చేతుల్లో సినిమా పరిశ్రమ అన్న రేంజ్లో వారికి వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు వాళ్ళు ఎలా చెబితే అలా అన్న మాదిరిగా నిర్మాతలు ఓకే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఓటీటీల ఈ కొత్త కండిషన్స్ పై నిర్మాతలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సినిమా బడ్జెట్లు ఎక్కువ అవ్వడం, దానికి ఓటీటీలతో ముందే డీల్ సెట్ చేసుకొని బడ్జెట్ రికవరీ చేయడం లాంటివి చేయడం వల్ల సినిమా నిర్మాణంలోనే ఓటీటీల ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అందుకే సినిమా రిలీజ్ డేట్ నుంచి ఓటీటీ రిలీజ్ వరకు వారి ప్రభావం ఉంటుంది. అయితే అంతకుముందు సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో నిర్మాతలు తీసుకున్న 8 వారాల కండిషన్స్ కూడా కొన్నాళ్లు పాటించి ఆ తరువాత ఎవరికి వారు తమ సినిమాలను ఇష్టం వచ్చినట్లుగా రిలీజ్ చేశారు. సో చూసారు కదండి వాళ్ళ సినీ స్టోరీ విశేషాలు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.